హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మార్కెట్ గైడ్. టుడే మనం డిస్కస్ చేసుకునేది ఇన్వెస్టర్స్ యూస్ చేసే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మెట్రిక్ అయిన పిఈ రేషియో గురించి. అసలు ఈ పిఈ రేషియో అంటే ఏంటి, ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని ఈ పిఈ యూస్ చేసి ఎలా బెటర్ డెసిషన్స్ తీసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ ది బేసిక్స్. పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇది మనకేం చెప్తుందంటే, కంపెనీకి ₹1 ప్రాఫిట్ వస్తుంటే ఇన్వెస్టర్స్ ఎంత పే చేస్తున్నారు. పిఈ రేషియో దీనికి సింపుల్ ఫార్ములా ఉంది. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఫస్ట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే కంపెనీకి ట్యాక్స్లన్నీ కట్ అయినాక మిగిలిన ప్రాఫిట్. నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటే ప్రెజెంట్ మార్కెట్లో ఎన్ని షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 100 crore అనుకుందాం, నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ 10 crore అనుకుందాం. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే ఈపీఎస్ 10 వచ్చింది. ఈ 10 మీనింగ్ ఏంటంటే, ఈ కంపెనీ ఒక్కొక్క షేర్కి ₹10 ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు పిఈ రేషియోని క్యాలిక్యులేట్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అంటే కరెంట్ స్టాక్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹100 అనుకుందాం, అది డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఇందాక ఎర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 10 వచ్చింది. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే పిఈ వాల్యూ 10 వచ్చింది. ఈ 10 మీనింగ్ ఏంటంటే, కంపెనీ ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే స్టాక్ ప్రైస్ 10 times ఎక్కువలో ట్రేడ్ అవుతుంది. అంటే ఇన్వెస్టర్స్ అన్నవాళ్ళు 10 times ఎక్కువ ఇచ్చి స్టాక్ని బై చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కంపెనీకి వస్తున్న ప్రాఫిట్స్ ₹10, బట్ స్టాక్ ప్రైస్ మాత్రం ₹100 ఉంది. అసలు పిఈ రేషియో ఎంత ఉండాలి? పిఈ రేషియో ఇంతే ఉండాలని రూల్ ఏమీ లేదు. బట్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ 10 to 20లో ఉన్న పిఈ గుడ్ అని భావిస్తారు. 10 బిలో ఉన్న పిఈ అండర్ వాల్యూలో ఉందని, అండ్ 20 అబవ్ ఉన్న పిఈ ఓవర్ వాల్యూలో ఉందని భావిస్తారు. సపోజ్ లెట్స్ సే పిఈ 50 ఉందో కంపెనీకి, దాని అర్థం ఇన్వెస్టర్స్ ఫ్యూచర్లో కంపెనీ నుంచి హై గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనరల్గా టెక్ అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్కి పిఈ ఎక్కువ ఉంటుంది. అలా అని స్టాక్ ఓవర్ వాల్యూలో ఉందని అర్థం కాదు. కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఇండస్ట్రీ పీర్స్. సపోజ్ విప్రో తీసుకుంటే ఐటీ సెక్టార్ కంపెనీ, అప్పుడు ఐటీ సెక్టార్లో ఉన్న స్టాక్స్ని కంపేర్ చేసుకోవాలి. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఈ స్టాక్స్ పీఈతో కంపేర్ చేసుకోవాలి. సెకండ్ వన్ సెక్టార్ పీఈ, అంటే సెక్టార్లో ఉన్న కంపెనీస్ యావరేజ్ పీఈతో కంపేర్ చేసుకోవాలి. థర్డ్ వన్ హిస్టారికల్ యావరేజెస్. సపోజ్ విప్రో యావరేజ్ పీఈ 25, ఇప్పుడు విప్రో పీఈ 10. ఎందుకు పీఈ 10కి వచ్చిందో చూడాలి. బిజినెస్ స్లో డౌన్ అవ్వడం వల్ల వచ్చిందా, ఎర్నింగ్స్ తగ్గడం వల్ల వచ్చిందా చూసుకోవాలి. ఇక్కడ 2 types ఆఫ్ పీఈస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రైలింగ్ పీఈ, సెకండ్ వన్ ఫార్వర్డ్ పీఈ. ట్రైలింగ్ పీఈ అంటే పాస్ట్ 12 months ఎర్నింగ్స్ డేటా. ఫార్వర్డ్ పీఈ అంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎస్టిమేట్స్. ఓన్లీ పీఈ మీదే డిపెండ్ అవ్వకుండా ఇంకా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రెవెన్యూ గ్రోత్ అంటే కంపెనీ యొక్క రెవెన్యూ ఎలా ఉంది, డెట్, కంపెనీకి అప్పులు ఎన్ని ఉన్నాయి, మార్కెట్ కండిషన్స్, ఇవన్నీ చూసుకొని ఇంకా అదర్ కొన్ని ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఉన్నాయి. పీబీ రేషియో అండ్ పీఈజీ రేషియో, ఇవన్నీ కంపేర్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.